చేస్తూరండి తండ్రి. వారి పనుల్లో మీరే సహాయం చేస్తూరండి ఏసీ. అలాగే నా చిన్న కుమారుని కూడా మీరే ఆశీర్వదిస్తూ వస్తారని నమ్ముతూ ఏసీ చిన్న ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరిద్దరూ వెళ్ళి మీ పనులు చేసుకోండి నాన్న. నాన్నగారు, తండ్రి గారు చెప్పు నాన్న. నా చదువు అయిపోయింది కదా, నేను ఇంకా బిజినెస్ చేసుకుంటాను. ఆస్తిలో సగం వాటాన్ని నాకు ఇచ్చేయండి నాన్నగారు. నాన్న ఇప్పుడు నీకు అంత వయసు కాదు నాన్న, ఖర్చు పెట్టుకునే వయసు కాదు నీది. లేదు నాన్న, నేను ఖర్చు పెట్టుకుంటాను నాన్న. లేదు నాన్న, నువ్వు ఖర్చు పెట్టుకోలేవు నాన్న. లేదు నాన్న, నాకు ఇవ్వండి నాన్న. ఓకేలే, నేను ఆలోచించి చెప్తానులే నాన్న, నువ్వు వెళ్ళి. సరే నాన్న. నాన్నగారు, నేను చెప్పాను కదా, మీరు ఏం ఆలోచించారు? నాకైతే ఇచ్చే ఉద్దేశం లేదు నాన్న. ఎందుకు నాన్న? నీ వయసుకి ఖర్చు పెట్టుకునే స్థితి లేదు నాన్న నీకు. నువ్వు ఖర్చు పెట్టుకోలేవు, ఆ డబ్బు చాలా విలువైనది. లేదు నాన్న, నా డబ్బు విలువ తెలుసు, నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా నాకు తెలుసు నాన్న. నా డబ్బులు నాకు ఇచ్చేయండి నాన్న. నువ్వు ఖర్చు పెట్టలేవు నాన్న, వద్దు నాన్న. లేదు నాన్న, నా డబ్బులు నాకు ఇచ్చేయండి నాన్న. వద్దు నాన్న, ఆలోచించి నేను చెప్తానులే. అయినా నువ్వు ఖర్చు పెట్టలేవు, నీకు వయసు కాదు నాన్న. లేదు నాన్న, నా డబ్బులు నాకు ఇస్తానే లేదా నాన్న, నేను ఇంట్లో చనిపోతాను నాన్న. నాకు డబ్బులు ఇవ్వకపోతే పోలే, నీ తర్వాతే నాన్న ఇచ్చేస్తానులే డబ్బులు. ఇవ్వండి నాన్న. చాలా థ్యాంక్స్ నాన్న. జాగ్రత్తగా ఖర్చు పెట్టు నాన్న, డబ్బులు మాత్రం వ్యర్థం చేయొద్దు. సరే నాన్న. ఇక్కడే ఉండాలి. తరలి వెళ్ళెరా పుత్రుడు తండ్రి ఆస్తితో దూరము. తరలి వెళ్ళెరా పుత్రుడు తండ్రి ఆస్తితో దూరము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అవునా, నేనా అంటే మా నాన్న నా ఆస్తి ఆటోని నాకు ఇస్తాడు, అందుకే నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మనకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు, మనం నచ్చినట్టు తిరగచ్చు, అని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సరేరా, సరే వెళ్దాం పదండి. అక్కడ కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. బాగున్నాము. నేను బాగున్నాను ఫ్రెండ్. నాన్న ఆస్తిలో వాటాని నా బాగానే నాకు ఇస్తాడు రా, అందుకని నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. మన దగ్గర ఇప్పుడు చక్కగా డబ్బులు ఉన్నాయి, అని చక్కగా తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సరే పోదా, పదండి అయితే వెళ్దాము. సరే చికెన్ బిర్యానీ, చికెన్ 65, దమ్ బిర్యానీ, చికెన్ 65, చికెన్ బిర్యానీ, చికెన్ నూడిల్స్. సరే, వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా తెచ్చేయండి. సరే తినండి అందరూ కూడానా. తినండి అందరూ కూడా తినండి. తినండి, చాలా బాగుంది. సరే కూర్చోండి. ఇప్పుడు మన అందరం కూడా కార్డ్స్ ఆడదాము. సరే సరే, ఇదిగోండి రా, తీసుకోండి. వేరే అలాగే 2 బాటిల్స్. 10 బాటిల్స్, 2 బాటిల్స్ కాదు, సరిపోవు మళ్ళీనా. ఆడండి.
ఏ తాగండి అందరూ కూడా ఇప్పుడు అని చెక్కనా. అబ్బా బాగుంది బాగుంది బాగుంది. భరత్ ఇదిగోండి డబ్బులు. అయ్యో నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఇంకా ఏం లేవే. అయ్యో అయ్యో వెళ్ళిపోయారా, మనం వెళ్ళిపోదాం పదరా. ఓకే పదండ్రా సైలెంట్కి వెళ్ళిపోదాం. నా స్నేహితులందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా. అయ్యో క్షమా. స్నేహితులు మిగిలిన ఆకలి దప్పులు తిని త్రాగిరి తన స్నేహితులు మిగిలిన ఆకలి దప్పులు. అమ్మా అమ్మా అందరూ వెళ్ళిపోయారు, నాకు ఆకలేస్తుంది. అమ్మా నాకు ఆకలేస్తుంది, ఏం చేయాలి. కొన్ని దినములైన తరువాత అమ్మా ఆ దేశంలో గొప్ప కరువు రాగా, కొన్ని దినములైన తరువాత ఆ దేశంలో నాకు గొప్ప కరువు ఆకలేస్తుంది. రాగా. అమ్మా అమ్మా చాలా ఆకలిగా ఉంది, ఏం చేయాలి. అమ్మా 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 చాలా ఆకలి అవుతుంది. ఇక్కడ ఎవరో ఉన్నారు, వీళ్ళని అడుగుదాం ఉండు. ఏవండి నాకు చాలా ఆకలి అవుతుందండి, ఏమైనా ఉంటే పెట్టండి. ఇప్పుడు తినడానికి ఏం లేవు కానీ ఆ పందులు మేపు నీకు మధ్యాహ్నం భోజనం పెడతాను. పందుల్లా? అయ్యో పందుల్ని మేపడానికి కూడా నాకు ఓపిక లేదే. అయ్యో అమ్మా నాకు ఓపిక లేదే. అమ్మా పందుల పేప పట్టుంది, అదైనా తినిగి బ్రతుకుతాము. అయ్యో ఏం దౌర్భాగ్య స్థితిలోకి వచ్చాను నేను. పని వాళ్ళందరికీ కూడా ఆహారం చాలా సమృద్ధిగా ఉండేది, కానీ నాకు ఇక్కడ తినడానికి ఏమీ లేకుండా పోయింది. నేను ఆకలికి చచ్చిపోయేలా ఉన్నానే. పరలోకానికి విరోధంగాను నా తండ్రి ఎదుటి నేను పాపం చేశానే. నేను ఇంకా తండ్రికి కుమారుని అనిపించుకుంటకు నాకు యోగ్యని కాదు నేను. దేవుడా ఇక మీదైనా పోనీ నా తండ్రి వాని దగ్గర ఉన్న కూలి వాణిలో ఒకనిగా అన్న నన్ను పెట్టుకుంటారేమో. నేను వెళ్ళి నా తండ్రిని నేను అడుగుతాను. అమ్మా ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు, దేవునికి దూరంగా పాపానికి స్నేహంగా ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, దేవునికి దూరంగా పాపానికి స్నేహంగా. లేము రమ్ము ప్రభు యేసుని చెంతకురా, లెమ్ము రమ్ము ప్రభు యేసుని చెంతకురా. రమ్ము తీర్చే నీ రుణము నిన్ను చేర్చు పరలోకం. చాలా పనులు ఉన్నాయే, చాలా పొలం పనులు ఉన్నాయి, చేస్తూ ఉండాలి. ఏంటి నా కుమారుడిలా ఉన్నాడు? ఏంటి నాన్న నువ్వు ఈ స్థితిలో ఉన్నావు? నాన్న నన్ను క్షమించండి నాన్న, మీరు చెప్పారు కానీ నేను మీ మాట వినలేదు నాన్న. అదంతా తర్వాత కానీ ఎవరక్కడ? ఇలా రండి. నా కుమారునికి ప్రశస్తమైన వస్త్రమును, కాళ్ళకు చెప్పులు, చేతి కుంగారమును ధరించి తీసుకుని రండి. చిత్తం ప్రభు.
ఒక క్రొవ్విని దూడను తెచ్చి వధించి విందు చేసుకుందాం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి తిరిగి వచ్చాను. మనమందరం విందు చేసుకుని ఆనందించుదాం. శబ్దాలంతా ఏంటి హడావిడంతా ఎంత హంగామాగా ఉంది? మీ తమ్ముడు వచ్చినాడు, అందుకనే భోజనం పెడుతున్నారు. ఎంత హడావిడిగా ఉందేమి? ప్రశస్తమైన వస్త్రములు, వేలుకు ఉంగరము, కాలికి జోళ్ళు తొడుక్కొని రమ్మన్నారు. మరియు క్రోవిన దూడను బలి ఇచ్చి విందు చేసుకోమని సంతోషంగా ఉండమని చెప్పారు. అవునా, అలాగా. మీరు వెళ్ళండి. ఇక్కడే ఉన్నావు? ఏం లేదు నాన్న. రా నాన్న, ఇంటికి వెళ్దాం. వద్దు నాన్న, నేను రాను నాన్న. ఏమైంది నాన్న? ఏం లేదు నాన్న. రా ఇంటికి వెళ్దాం. నేను ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నమ్మకంగా సేవించుచున్నానే, అయినను నా స్నేహితులతో సంతోషించడానికి మీరు ఒక మేకపిల్లను కూడా నాకు ఇవ్వలేదు. అలాంటిది వేషాలతో తిరిగి మీ ఆస్తినంతా పాడు చేసుకొచ్చి నా తమ్ముడికి మాత్రం గొప్ప విందు చేస్తున్నారు. క్రొవ్విన దూడనే బలి ఇచ్చి విందు చేస్తున్నారు. ఏంటి నాన్న ఇది? నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు నాన్న, నాతో ఉన్నదంతనూ నీదే. ఈ తమ్ముడైతే చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి తిరిగి వచ్చాను కదా నాన్న. మనం ఆనందపడాలి, ఈ రోజు రా ఆనందిద్దాం. సరే నాన్న, పదండి. రండి ఒకసారి ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి దేవా యేసయ్యా, నా చిన్న కుమారుని తిరిగి తీసుకొస్తూ వచ్చారు తండ్రి దేవా యేసయ్యా. తన తప్పులన్నింటినీ తెలుసుకునే విధంగా మీరే సహాయం చేస్తూ వచ్చారు తండ్రి. వందనాలు తండ్రి. అలాగే నా పెద్ద కుమారుని కూడా మీరే ఆశీర్వదిస్తూ వస్తారని తండ్రి దేవా యేసయ్యా. మంచిగా ఉండే విధంగా మీరే సహాయం చేస్తారని చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.